హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. నా పేరు లక్ష్మి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు కదా మెసేజెస్లో, మీరు ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారో అది చెప్పండి అని చెప్పేసి ఇప్పుడు అది చెప్తున్నాను. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి అది. నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాను ఆయిల్. నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్, నెక్స్ట్ ఆలివ్ ఆయిల్. ప్యూర్ కోకోనట్ ఆయిల్ గానుగ దగ్గర కూడా దొరుకుతుందండి మీకు, అది కూడా మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ మందారాకులు, మందార పూలు కూడా యూజ్ చేసుకోవచ్చండి, నాకు అవైలబిలిటీ లేవు. ఉసిరికాయలు అండ్ రోజ్మెరీ ఆయిల్. రోజ్మెరీ లీవ్స్ యూజ్ చేసినా పర్లేదు, ఆయిల్ యూజ్ చేసినా పర్లేదు. ఆయిల్ కంపల్సరీ వీక్లీ 2 times ఆర్ 3 times పెట్టుకుంటే మీకు హెయిర్కి మంచిదండి. ఇది హెయిర్ గ్రోత్కి మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ తయారు చేసుకుందాం. ముందుగా గిన్నె పెట్టుకొని కోకోనట్ ఆయిల్ మీరు చూసారు కదా మెజర్మెంట్, ఆ బౌల్లో 1/2 cup నేను తీసుకున్నాను. 3 tablespoon ఆలివ్ ఆయిల్, 3 tablespoon ఆల్మండ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం ఆయిల్ అండి. ఉసిరికాయ పీసెస్ కింద కట్ చేసుకుని అది కూడా ఆయిల్లో వేసేసుకుందాం మనం. గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు మందారాకులు, రోజ్మెరీ ఆయిల్ ఒక 2 drops వేసుకుందామండి. ఆ బౌల్కి తగ్గట్టుగా 2 drops వేసుకుంటే చాలు. ఇంకా ఫ్లేమ్ పెట్టేసుకుని దీన్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. బాయిల్ అయిపోయింది చూసారా. దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసేసుకున్నాక ఆయిల్ చూసారా ఎలా ఉందో, ఇలా వస్తుందండి ఆయిల్. దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మా పాప హెయిర్కి పెడుతున్నాను చూడండి. మా పాప హెయిర్ చూసారా, నేను చూపిస్తానని చెప్పాను కదా బిఫోర్ వీడియోస్లో. చూడండి మా పాప హెయిర్ ఎంత హెల్తీగా ఉందో. ఆయిల్ని అప్లై చేసుకునేటప్పుడు మసాజ్ లాగా మంచిగా చేసుకోవాలండి హెయిర్కి. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మంచిగా మనకి హెయిర్ గ్రోత్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఒక జ్యూస్ చెప్పాను, అది కంపల్సరీ యూజ్ చేయండి మీరు. ఆ జ్యూస్ని పరగడుపుని తీసుకోవాలండి. ఆ జ్యూస్ మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వీక్లీ అట్లీస్ట్ 2 times అన్నా పరగడుపున ఆ జ్యూస్ తీసుకోండి. హెయిర్ మంచిగా రీగ్రోత్కి, హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ చేస్తుంది ఆ జ్యూస్. మా పాప హెయిర్ చూసారు ఎలా ఉందో, మంచిగా మసాజ్ చేస్తున్నాను. కొంతమంది మెసేజెస్లో హెయిర్ దువ్వి కూడా చూపించమంటున్నారండి, అందుకే దువ్వి చూపిస్తున్నాను చూడండి. హెయిర్ చూసారు ఎంత బ్లాక్గా షైనీగా ఉందో హెయిర్. ఇదే హెయిర్ ఆయిల్ మా పాప, నేను, మా ఫ్యామిలీ అందరం ఇదే ఆయిల్ యూస్ చేస్తామండి. మా పాప హెయిర్ చిక్కు తీసి కూడా మీకు నేను చూపిస్తున్నాను చూడండి. హెయిర్ ఫాల్ అయిందో లేదో మీకే తెలుస్తుంది. ఎందుకంటే జడ కూడా వేసేసాను మా పాపకి.
జ్యూస్ చూపిస్తానని చెప్పాను కదండి, ఇది జ్యూస్కి కావాల్సినవి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గుప్పెడు మొత్తం 3 గుప్పెలు తీసుకొని, నెక్స్ట్ ఒక ఉసిరికాయ తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్. స్ట్రెయిన్ చేసేస్తున్నానండి. ఈ జ్యూస్ తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏ ఫుడ్ తీసుకోకుండా ఉంటే బెటర్ అండి. మా మమ్మీ చేసిన ఆయిల్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.